హాయ్ గైస్, వెల్కమ్ టు కోమ్లీ వర్సే యూట్యూబ్ ఛానల్. నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారని నా అంతటా నేనే డిలీట్ చేశాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలో సోదు లేకుండా వీడియో కూడా జస్ట్ ఒక 4 to 5 minutes మాత్రమే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్మాల్ క్రియేటర్స్ అందరూ కామెంట్ సెక్షన్లో అసెంబుల్ అవ్వండి. స్మాల్ క్రియేటర్స్ అయినా బిగ్ క్రియేటర్స్ అయినా ఒక మంచి కంటెంట్ పడి ఒక వీడియో వైరల్ అయితే ఎవరైనా ఒకటే. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి వీడియోలో చూద్దాం రండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షార్ట్స్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్న కనిపిస్తున్న యాడ్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి ఓపెన్ అయిపోతుంది. మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టడమే. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డన్ చేయండి మర్చిపోకుండా. పైన కనిపిస్తున్న యాడ్ సాంగ్ మీద క్లిక్ చేసి రెగ్యులర్ సాంగ్స్ కాకుండా ట్రెండీ సాంగ్స్ పెట్టండి. ఇక్కడ మిడిల్లో కనిపిస్తున్న పాప్, కేపాప్, హిప్ పాప్ వీటి మీద క్లిక్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్న కనిపిస్తున్న వాల్యూమ్ మీద క్లిక్ చేసి యువర్ ఆడియో అనేది 100 పెట్టుకొని మనం సెలెక్ట్ చేసిన సాంగ్ ఒక 30లో పెడితే మన వాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్న కనిపిస్తున్న ఫిల్టర్స్ మీద క్లిక్ చేసి మనకి నచ్చిన ఫిల్టర్ మీద క్లిక్ చేసి టిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాప్, రెట్రో, డ్రీమీ, డస్క్ ఇవి ఏదైనా పర్లేదు, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వైటీ స్టూడియోలోకి ఓపెన్ అవుతుంది. న్యూ యూట్యూబర్స్ అందరూ క్యాప్షన్ పెట్టేటప్పుడు క్యాపిటల్ లెటర్స్తో టైప్ చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రిక్. నార్మల్గా స్మాల్ లెటర్స్తో అయినా టైప్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అవ్వదు. మీరు మీ వీడియోకి తగ్గట్టు క్యాప్షన్ అనేది పెట్టండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నా కొత్త ఛానల్లో ఫస్ట్ వీడియో అని పెట్టి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే మా బ్రదర్ హాస్టల్కి వెళ్తున్నాడు. సో మా బ్రదర్ గోస్ టు హాస్టల్ అని టైప్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాష్ ట్యాగ్స్. చాలామంది హ్యాష్ ట్యాగ్స్ అనేవి పెట్టరు. హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ రీచ్ అవడానికి పాసిబుల్ ఉంటుంది. ఏ పడితే అవి పెట్టకుండా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ షార్ట్స్ ఫీడ్, మోర్ వ్యూస్, వైరల్ షార్ట్స్, మోర్ సబ్స్క్రైబర్స్ ఇలాంటివి పెట్టండి. మోర్ రీచ్ అవుతుంది ఆడియన్స్కి అనేది. క్యాప్షన్ మొత్తం కలిపి కూడా 100 లెటర్స్తో ఉండేటట్టు చూసుకోవాలి, అంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ థింగ్ విజిబిలిటీ అనేది పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేయకుండా అన్లిస్ట్లో పెట్టండి. ఒక 10 minutes అన్లిస్ట్లో పెట్టి నెక్స్ట్ పబ్లిక్లో పెడితే ఈ 10 minutes గ్యాప్లో యూట్యూబ్ అనేది అనలైజ్ చేసిద్ది అనమాట, మన వీడియో కంటెంట్ ఏంటి, ఎవరికి పంపించాలి అనేది. అలా అవ్వకపోయినా అన్లిస్ట్లో పెట్టి కింద స్కెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఏ రోజు పెడుతున్నాం, ఏ డేట్కి అప్లోడ్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల కూడా ముందే మనకి కాపీరైట్ ఏమైనా పడిందా అనేది కూడా చూపిస్తుంది. మా వీడియోని వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియన్స్లోకి వెళ్ళి ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యాడ్ డిస్క్రిప్షన్ అనేది హాయ్ గైస్, వెల్కమ్ టు కోమ్లీ వర్సే అని పెట్టుకోండి. మీరు మీ ఛానల్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ యాస్టీస్ మన క్యాప్షన్లో ఏదైతే పెట్టామో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్యాగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు ఎన్నైనా ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. మీకు ఇష్టం ఉంటే యాడ్ ఆల్ అయినా చేసుకోవచ్చు. లాస్ట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ అని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కమ్యూనిటీలోకి వెళ్ళి కామెంట్స్ అనేది ఆన్లోనే ఉండాలి ఎప్పుడు. షార్ట్స్ రీమిక్సింగ్లో ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్స్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్స్ అనేది మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్లో ఉన్న పీపుల్కి అనేది మన వీడియో ఎక్కువ వెళ్ళిద్ది. అది మీ ఇష్టం, ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు అంటే లేదు. రిలేటెడ్ వీడియో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ రిలేటెడ్ వీడియో పెట్టుకోవాలంటే నెంబర్ వెరిఫై ఉండాలి అండ్ అలానే మన ఫేస్ వీడియో కూడా వెరిఫై ఉండాలి. ఆ రెండు చూసుకుని ఆ రెండు వెరిఫై అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆల్ సెట్ అనుకున్నప్పుడు రైట్ సైడ్న అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ షార్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా ఓల్డ్ ఛానల్లో నేను వీడియో పెట్టగలను, వ్యూస్ రాకపోతే నాకు తెలియక డిలీట్ చేసేదాన్ని. అలా డిలీట్ చేయకూడదు. వ్యూస్ వచ్చినా రాకపోయినా అలానే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆ వీడియో వద్దంటే మీరు ఆ వీడియోని అన్లిస్ట్లో అయినా ప్రైవేట్లో అయినా పెట్టుకోవాలి. అంతేకాని వీడియోని డిలీట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మన ఛానల్ మీద ఉంటుంది. నేనైతే ఈ ఇష్యూని చాలా గట్టిగా ఫేస్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీడియో అనేది 1 minute లోపు ఎడిటర్ చూసుకోండి. ఎక్కువ ఉంటే బ్లాక్డ్ అనేసి పడుతుంది. స్మాల్ యూట్యూబర్స్ అందరూ గివప్ ఇవ్వకండి, ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.